అన్ని సవ్యంగా సాగిపోతున్నప్పుడు అందరు భక్తులే, మీరు భక్తులే, నేను కూడా భక్తుడినే. అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు మీరు పాటలు పాడతారు, నేను కూడా పాటలు పాడతా, ఎగిరెగిరి గంతులేస్తా. నేనైతే ఏం కోరుకుంటే ఏం ఆశిస్తే అవన్నీ కొని పెట్టుకోవడానికి అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు అన్ని బాగానే ఉంటాయండి. కానీ అసలు రణరంగం బయటపడేది ఎప్పుడు తెలుసండి? ఒక పోరాటం ఎదురైనప్పుడు, ఒక పరీక్ష ఎదురైనప్పుడు, ఒక శోధన శ్రమ మన ఎదుటబడినప్పుడు, అప్పుడు మన స్ట్రెంత్ ఎందుకు బయటపడింది. అవునా కాదా? అవునా కాదా? ఎగిరెగిరి గంటలు కొట్టినాళ్ళు, ఎగిరెగిరి గంతులు వేసినాళ్ళు, ఎగిరెగిరి సాక్షి చెప్పినాళ్ళు శోధన కాలం మందు అలాగే ఉన్నారా? యుద్ధ కాలం మందు అలాగే ఉన్నారా? శ్రమ కాలం మందు అలాగే బ్రతుకుతున్నారా? ఆటుపోటుల మధ్య, అవాంతరాల మధ్య, ఆటంకాల మధ్య అలాగా సాక్షిగా బ్రతుకుతున్నారా? లేక మెల్లమెల్లగా దిగజారిపోతున్నారంటే దిగజారిపోతున్న వాళ్ళే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. క్రైస్తవుడు అంటేనే పోరాడువాడు, క్రైస్తవుడు అంటేనే రణరంగంలో నిలిచి విజయం కొరకై శక్తిని పొందుకునేవాడు. ఆ శక్తి లేకపోతే ఈ యుద్ధ భూమిలో మనం నిలవలేము.